శుభోదయం అండి, అందరికీ నమస్తే. నమస్కారం. సో మళ్ళీ మన ఆర్గనాన్ రివిజన్ లో మనము థాట్ ఆఫ్ వర్జన్ దగ్గర ఉన్నాము. అందులో భాగంగా అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది అనుకోవచ్చు. మనకి హనుమాన్ గారు మొత్తం అంటే ఒక వైద్యుడు చేయవలసిన కర్తవ్యాలు మొత్తం ఇందులో చెప్పేశారు అనమాట. మనం ఏం చేయాలి అనేది. If the physician clearly perceives what is to be cured in diseases, that is to say, in every individual case of disease, knowledge of disease indication, if he clearly perceives what is curative in medicine, that is to say, in each individual medicine, knowledge of medicinal powers, and if he knows how to adapt according to the clearly defined principles what is curative in medicines to what he has discovered to be undoubtedly morbid in the patient, so that recovery must ensure to adapt it as well in respect to the suitability of the medicine most appropriate according to its mode of action to the case before him. Choice of remedy, the medicine indicated, as also in respect to the exact mode of preparation and quantity of it required, proper dose, and the proper period for repeating the dose. If finally he knows the obstacles to recovery in each case and is aware how to remove them so that the restoration may be permanent, then he understands how to treat judiciously and rationally, and he is a true practitioner of healing art. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అంటే ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పటి నుంచి పేషెంట్ మళ్ళీ అంటే అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితి వరకు ఉండేటువంటి అన్నీ కూడా చెప్పారనమాట. అంటే అన్నీ ఏవేవి కావాలో మనకి దేని గురించి అయితే నాలెడ్జ్ ఉండాలో వాటన్నిటి గురించి చెప్పారు. ఫస్ట్ పేషెంట్ వచ్చాడు అనుకోండి, పేషెంట్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ డిసీజ్ కదా, డిసీజ్తో వస్తాడు కాబట్టి వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ కదా. ఇది అంటే ఇండికేషన్ ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఆ డిసీజ్ సిమ్టమ్స్ ని బయటికి ఎలా తీసుకోవాలి, ఇండివిజువలైజేషన్ కూడా చెప్పారు. తర్వాత ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒక డిసీజ్ ఇది అని తెలిసింది మనకి. తర్వాత ఏం కావాలి, మనకి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ఎట్లా పనిచేసాయని తెలవాలి. నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ పవర్స్ అది కూడా తెలవాలి. నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ పవర్ గురించి కూడా ఐడియా ఉండాలి. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం మన దగ్గర మెడిసిన్స్ ఒక 10 ఉన్నాయి. ఒక డిసీజ్ తో వచ్చాడు. ఇప్పుడు ఏ మెడిసిన్ సూటబుల్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో చాయిస్ ఆఫ్ రెమెడీ, ద మెడిసిన్ ఇండికేటెడ్ మెడిసిన్ ని అది మనం కరెక్ట్ చూస్ చేసుకోవాలి కదా. ఆ చాయిస్ కూడా మనం చేసుకునేటట్టుగా మనకు ఉండాల్సిన నాలెడ్జ్. ఇప్పుడు సరే అది 10లో 1 ఇండికేట్ అయింది ఉన్నటువంటి డిసీజ్ కి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, మన దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ సిచ్యుయేషన్ ఏంటి అంటే రిపీట్ ఎట్లా చేయాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి, ఇవ్వాలా వద్దా, ఫస్ట్ టైమా సెకండ్ టైమా 4 టైమ్సా అండ్ ఎట్లా ఇవ్వాలనేది ఇక్కడ ప్రాపర్ డోస్, రిపిటేషన్ ఆఫ్ ద డోస్ అనేది కూడా చెప్పారనమాట. ఇది అయిపోయిందా, రిపిటేషన్ అనేది చేస్తే అయిపోయిందా, కాలేదు, తగ్గట్లేదు అంటే ఏంది, ఆబ్స్టకల్స్ చూడాలి. అంటే అతను ఇంతకుముందు గ్యాస్ ట్రబుల్ అని వచ్చాడు కానీ మసాలా ఫుడ్ మాత్రమే తింటున్నాడు, బయట ఫుడ్ మాత్రమే తింటున్నాడు, దానికి వేరే ఆప్షన్ లేక అది తింటున్నాడు అని చెప్తున్నాను అనుకోండి. తగ్గుతుందా, మనం 4 సార్లు రిపీట్ కాదని 40 సార్లు చేసినా అది ఆ ఆ ఉన్నటువంటి కాజ్ ని రిమూవ్ చేసుకోకపోతే అది కూడా తగ్గదు. కాబట్టి ఆ అబ్స్టకిల్స్ టు క్యూర్ అంటే ఏమేమైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాడి జీవితంలో ఈ ఇది క్యూర్ కాకపోవడానికి అవి కూడా చూసుకోవాలి అన్నట్టుగా మనకు చెప్తున్నారనమాట. ఇది థాట్ ఆఫ్ లో క్లియర్ ఒక చిన్న జిస్ట్ లాగా ఇక్కడ మనకు చెప్పారు. ఇప్పుడు మాస్ గారు క్లియర్ గా ఒక్కో దాని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం. వైద్యుడు దర్శింపవలసిన ప్రధాన అంశములు 4. వ్యాధి యందు నివారణ చేయవలసిన సామాన్యాంశములేవి, ప్రత్యేకింపవలసిన అంశములేవి. నెక్స్ట్, ఔషధములలో నివారణ కలిగించే సామాన్యాంశములేవి, ప్రత్యేకించే అంశములేవి. చక్కని హేతువుతో ఔషధముల నివారణ శక్తులను వ్యాధులలో నివారింపవలసిన అంశములకు గురిపెట్టుట ఎట్లు, చాయిస్ ఆఫ్ ద రెమెడీ. నివారణముకు విఘ్నములను గ్రహించి తొలగించుట ఎట్లా, ఆబ్స్టకిల్స్ టు క్యూర్. ఈ 4 కూడా మనకి ఇంకా వివరంగా ఇప్పుడు చెప్తారనమాట. అందులో ఒకటి వ్యాధులలో నివారింపవలసిన సామాన్యాంశములు. అంటే మనకి ఏం చేయాలి, ఏం చెప్తున్నది ఇక్కడ. సామాన్యాంశములు అంటే కామన్ సిమ్టమ్స్, అంటే మనకి కామన్ సిమ్టమ్స్ ని ఏ విధంగా మనం చూడాలి. నివారింపవలసిన బాధలే కానీ నివారింపవలసినవి బాధలే కానీ శరీర భాగముల యందలి ధాతువులలో రసాయనికములైన మార్పులు కాదు. మనం ఏం చేయాలి, సిమ్టమ్స్ ని మాత్రమే తీసేయాలి. సిమ్టమ్స్ ని మాత్రమే తొలగించడం అంటే ఏంది, అక్కడ ఏదో ప్యాథలాజికల్ ఫ్యాక్టర్ అయిపోయింది, పొటాషియం డౌన్ అయిపోయింది, సోడియం హై అయిపోయింది అనేది అంతా
అనే కంటే కూడా, అంటే అంత డెప్త్కి పోయే కంటే కూడా దానికంటే ముందు మనం ఏంది, నివారింపవలసిన బాధలే కానీ శరీర భాగముల ఎందలి ధాతువులలో రసాయనికములైన మార్పులు కావు అని చెప్తున్నారు. మధుమేహములోని రోగిని పరీక్షించినచో మూత్రమున్న చక్కెర పోవుచుండును. దానిని రసాయనికముగా కనబడు కనబడకుండా చేయుటకు ఇన్సులిన్ ప్రయోగింపబడుదురు. అంతే కదా. ఇప్పుడు సరే మనకి బ్లడ్ గ్లూకోజ్ ఉంది. ఆ బ్లడ్ షుగర్ లెవెల్ రైజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇన్సులిన్ ఇవ్వడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గుతుంది అంతే. తగ్గుతుంది ఇన్ ద సెన్స్ ఎక్కడ, మనకి కనిపించకుండా ఉంటుంది. అంతే కదా. అది మళ్ళీ ఇన్సులిన్ తీసుకోకపోతే మళ్ళీ ఎప్పటిలాగా 400 500 వస్తుంది. ఇన్సులిన్ తీసుకుంటే 150 200 లో కంట్రోల్ అవుతుంది అనుకోవచ్చు. కనపడకుండా చేయుట ఇన్సులిన్ ప్రయోగింపబడదు. దీని వలన లాభము లేదు. ప్రతిదినము మరల చక్కెర కనబడకుండా చేయుటకు ఇన్సులిన్ వాడుతూనే ఉందురు. అంతే కదా. అంటే అది కనిపించకుండా ఉండడానికి ప్రతిరోజు ఇన్సులిన్ యూనిట్స్ తీసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఇచ్చట నివారణ చేయుటకు యత్నింపవలసినది చక్కెర కాదని తెలియచున్నది. అంతే కదా. అంటే ఇక్కడ ఏంది, షుగర్ కదా. షుగరా మనం తీసేయాల్సింది, లేదంటే ఆ షుగర్ ని క్రియేట్ చేస్తున్నటువంటి శరీరాన్ని మనం కరెక్ట్ చేయాల్సింది అని చెప్తున్నారు ఇక్కడ. ఆ రోగికి దాహము, ఒళ్ళు నొప్పులు, నీరస ఆ రోగికి దాహము, ఒళ్ళు నొప్పులు, నీరసము, చెమటలు, గుండెదడ, తలనొప్పి, అయోమయంగా నుండుట, పనిచేయు బుద్ధి పుట్టకుండుట, నిద్ర పట్టకుండుట మున్నగు లక్షణములలో కొన్ని ఉండును. వానిని వేదనలు అందరు. నివారింపదగినవి ఈ వేదనలు మాత్రమే. వానికి మందు వాడినచో రోగికి బలము చేకూరును, ఆరోగ్యము చక్కబడును. అటుపైన కొంతకాలము వరకు మూత్రమున చక్కెర కనిపించుతూనే ఉండును. దానిని చూచి భయపడరాదు. క్రమముగా అది కూడా తగ్గిపోయి మరల కనిపించదు. కనుక తగ్గించవలసినది వేదన సముదాయము కానీ ధాతువులలో మార్పులు కాదు. మనం చేయవలసిందంతా ఏంటి అంటే ఉన్నటువంటి సిమ్టమ్స్ ని, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని జాగ్రత్తగా చూసి ఎందుకు వచ్చింది, ఈ ఏ కారణాల చేత వచ్చింది, లేదంటే ఏదైనా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బాడీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మెడిసిన్ ఇవ్వడము. దాని వల్ల ఏం జరుగుతుంది, పక్కన మనకి ఇనీషియల్ గా మనకి తొందరగా ఈ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయి మనం సక్సెస్ అవుతున్నాం అని కాదు. అక్కడ పేషెంట్ ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇంతకుముందు ఆ దాహము, ఒళ్ళు నొప్పులు, నీరసం, చెమట, గుండె దడ, తలనొప్పి ఇవన్నీ పోవాలి. ఇవన్నీ స్లోగా తగ్గుతూ 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 నార్మల్ అయిపోవాలి. తర్వాత అప్పటికి కూడా ఇన్సులిన్ అట్లాగే తీసుకుంటున్నాడు, లేదంటే ఈ గ్లూకోజ్ లెవెల్స్ అలాగే ఉన్నాయి అనుకున్నా కూడా అది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఈ ఈ ఈ విధంగా మనము ఒక డయాబెటీస్ కేసుని చూడాలన్నట్టుగా కూడా మాస్టర్ గారు ఇక్కడ క్లియర్ గా చెప్పారనమాట. ప్రత్యేకింపవలసిన అంశములు అంటే ఇది సామాన్య అంశములు. ఇప్పుడు ప్రత్యేకింపవలసిన అంశములు చెప్తున్నారు అనమాట. పై చెప్పిన మధుమేహ రోగ పై చెప్పిన మధుమేహ రోగి విషయమున ఈ దిగో అంశములు పరిశీలింపుము. అతనికి ఎండగానున్నచో బాధగానుండునా, లేక చలిగాలి తగిలినచో బాధగానుండునా, శ్రమపడిన వెనుక బాధలు ఎక్కువగునా, నిద్రించిన లేచిన వెనుక ఎక్కువగునా, ఉదయము బాధలు ఉండునా, సాయంకాలమా, పగటి ఎందా రాత్రి ఎందా, అతనికి మాదక ద్రవ్యములు ఇష్టమా, కాఫీ టీ మున్నగురు ఉత్తేజక పదార్థముల, తీపి ఇష్టమా, లేక ఉప్పెక్కువ తినునా, నలుగురిలో ఉండవలనను కోరునా, ఒంటరితనము కోరునా, కోపిష్టియా, అవమానపడువాడా, ఈర్ష్యపడువాడా, లేక తనపై జాలిపడవలనని కోరునా, తీవ్ర స్వభావము లేక ప్రతిదానికి భయపడువాడా. ఈ విధమైన పరిశీలన వలన రోగి యొక్క వేదన సముదాయమును ప్రత్యేకింప ఆ, గలు గలుగదుపు గలు గలుగదువు. ఆ, మిగిలిన వారి కన్నా అతడు ఏ విధముగా ప్రత్యేకత చూపుచున్నాడో తెలియను. ఇట్టి పరీక్ష లేనిచో ఔషధ నిర్ణయం సాధ్యము కాదు. మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ కూడా ఎట్లా చేస్తారు, టక్కున డయాబెటీస్ అని చెప్పేసి 3 మందులు రాసేసి పంపిస్తుంటారు అనమాట. అది కాదు. ఇన్ని బాగా డీటెయిల్ గా కేసు తీసుకుంటే సాల్వ్ అవ్వడమే చాలా కష్టము. అట్లా బ్లైండ్ గా ఏదో ఇవ్వడం అనేది జస్ట్ అది బ్లైండ్నెస్ అంతే అది. ఇక్కడ మనకి ఇన్ని చెప్తున్నారనమాట. ప్రత్యేకింపవలసిన అంశములు ఇన్ని చెప్పారు మనకి. అంటే కేస్ చెకింగ్ లో మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇండివిజువలైజేషన్, అంటే వాడు హాటా చిల్లియా, లేదంటే ఎగ్జర్షన్ పని చేస్తే ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా, మార్నింగ్ బాగుంటుందా ఈవినింగ్ బాగుంటుందా, ఆ తర్వాత ఏ ఎక్కువ ఫుడ్ ఏది తినాలని ఇష్టపడతాడు, కాఫీ టీ అటువంటివి ఏమన్నా, అంటే బాగా ఉత్తేజపరిచేటువంటి తీసుకోవాలనుకుంటాడా, లేదంటే ఏది ఇష్టం ఉండదా, ఎక్స్ట్రోవర్టా ఇంట్రోవర్టా, ఈ కోపిష్టియా, లేదంటే ఏదన్నా హ్యూమిలియేషన్ కి గురైన వాడా అనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా తీసుకుంటేనే మనకి
ఆ ఎందుకు ఆ డయాబెటీస్ వచ్చింది, ఎందుకు ఆ ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది అనేది మనకు ఒక క్లియర్ గ్రాస్ పిక్చర్ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. నివారి వ్యాధులను నివారించిన సామాన్య అంశములు వేరు, ప్రత్యేకింపవలసిన అంశములు వేరు. ఇవన్నీ ప్రత్యేక అంశముల వల్ల ఏం జరుగుతుంది, ఇండివిజువలైజేషన్ జరుగుతుంది క్లియర్గా అనేది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. తర్వాత ఔషధములలో నివారణ కలిగించే సామాన్య అంశములు. మళ్ళీ అంటే ఆ, మనం మెడిసిన్స్ చూసినాం కదా, అంటే ఇప్పటి వరకు కేసు గురించి మనకు వచ్చింది. తర్వాత ఏంది, ఔషధములలో నివారణ కలిగించే సామాన్యాంశములు. ఔషధం గురించి కూడా తెలియాలి కదా మనకి. ఒక ఔషధములలో ఒక ఔషధములోని రసాయనిక నిర్మాణము, రంగు, రుచి, వాసన మున్నగు వాని వలన ఔషధ గుణములను నిర్ణయింపజాలము. ఇన్నిటికన్నా ఔషధ గుణము వేరుగా ఉంటుంది. అంతే కదా, ఇది పారాసిటమాల్ కదా బ్లూ కలర్ ఉంది, లేదంటే వైట్ కలర్ ఉంది అని దీనికి ఇట్లా ఉంటుంది అనేది కాదు కదా. అంటే మనకు అన్ని కూడా సేమ్ ఉంటాయి. కొన్ని పోనీ ఆ ప్లాంట్ ఇట్లా ఉంది కదా అనేది కూడా కొన్ని కొన్ని మనం తీసుకోవాల్సిన, అంటే కొన్ని డైరెక్ట్ గా అట్లా చూసి దాన్ని ఇదే మొత్తం అని చెప్పేసి అనుకోవద్దు. ఎన్నింటికన్నా ఔషధ గుణములు వేరుగా నుండును. వాటన్నిటిలో కూడా దాంట్లో ఉన్నటువంటి ఆల్కలైన్స్ అన్ని కూడా వేరు వేరు రకంగా పనిచేయొచ్చు. దాని గురించి ఇంకా చెప్తున్నాను. ఆరోగ్యవంతుని దేహమున ప్రయోగము చేసినచో ఔషధము ఏమైనా మార్పులు కలిగింపగలదా, కలిగింపగలదా ఆ, చూడవలెను. అట్లు కలిగింపగల సామర్థ్యమే అందలి వ్యాధి నివారణకు కారణము. అతని దేహమందలి ప్రాణశక్తిని ప్రోత్సహించ ప్రోత్సహించగల దానికి శక్తి ఉన్నచో దానిని ఔషధం అందరు. అంటే ఇప్పుడన్నా మనము ఇవన్నీ కూడా ఎట్లా ప్రూవ్ అవుతున్నాయి అంటే, మన మెడిసిన్ ప్రూవింగ్ ఎట్లా జరిగింది, ఇవన్నీ తీసుకొని శరీరం పైన చూసి చూసి దాన్ని తర్వాత మెటీరియల్ గా రాసిందే కదా. అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి మన, అంటే ఇటువంటి సిమ్టమ్స్, ఈ డయాబెటీస్ కి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏ ఔషధములలో ఉందనేది మనం చూడాలి. అనేది అంటే ఏ ఔషధంలో ఉండాలనే దానికంటే కూడా ఔషధములు ఎట్లా పనిచేస్తాయి, ఔషధములు ఎట్లా ప్రూవ్ అయినాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. అట్లు కలిగింపగల సామర్థ్యమే అందరి వ్యాధి నివారణకు కారణము. అంటే అది మనం ఒకవేళ తీసుకున్నట్లయితే, దాన్ని పదే పదే ప్రూవ్ చేసినట్లయితే, ఏ సిమ్టమ్స్ అయితే వస్తున్నాయో అదే సిమ్టమ్స్ ని తగ్గించగల శక్తి వాటికి ఉంటది అని చెప్తున్నారు అనమాట. అతని దేహమందలి ప్రాణశక్తిని ప్రోత్సహించగల శక్తి ఉన్నచో దానిని ఔషధమందురు. అంటే ఆ ప్రాణశక్తిని కొద్ది గొప్ప వైటల్ ఫోర్స్ ని అటు ఇటు చేస్తుంది కదా. దానికి ఏమవుతుంది, అది చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా వీక్ అయితే అది ఆ సిమ్టమ్స్ ఒక దాన్ని మన శరీరాన్ని ఆల్టర్ చేస్తుందంటే ఇట్ హ్యాస్ సమ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అని అర్థం చేసుకోవాలి. దానిని మనం గమనించాలని చెప్తున్నారు. అట్టి పదార్థమును ఆరోగ్యవంతునిపై ప్రయోగించినచో కొన్ని ప్రబలమైన మార్పులు పుట్టును. అవి ఏ వేదనలు, వాని వాని మొత్తమును వేదనా సముదాయం అందురు. అదే మందునకు ఎప్పుడు ఆ, అదే మందునకు ఎప్పుడును అదే వేదనా సముదాయమును పుట్టించు సామర్థ్యం ఉండును. అది ఇంకొక మందు ఉండదు. ఆరోగ్యవంతునకు ప్రతిదినము బ్రయోనియా అను మందులు ఇచ్చినచో వానికి క్రమముగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దాహము, అసంతృప్తి, అయోమయముగా నుండుట, పనిచేయు బుద్ధి పుట్టకుండుట కలుగును. వీనిని పుట్టింపగల సామర్థ్యమే ఆ మందులకు గల ప్రాణశక్తి. అది ఆ మందులలోని ఔషధ గుణము. దాని వలననే వ్యాధులు నివారణ అగును. అంతే కదా, బ్రయోనియా సిమ్టమ్స్ ఏం చెప్తున్నారు అంటే, మనము కొంచెం అంటే లేజీగా ఉండడము, హెడ్ ఏక్స్, ఒళ్ళు నొప్పులు, దాహము, థర్స్ట్, అసంతృప్తి, అయోమయము, ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు కనిపిస్తాయి. ఎప్పుడు మనం బ్రెయిన్ ప్రతిరోజు తీసుకున్నట్లయితే మనకి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి రెగ్యులర్ వేదనలు ఉన్న వాడికి మనం బ్రెయిన్ ఇండికేట్ చేయొచ్చు కదా అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇటువంటి సిమ్టమ్స్ ఒక డ్రగ్ లో ఉంటాయి. ఇవన్నీ బ్రెయిన్ గుణాలు అని చెప్తున్నాడు అనమాట. ఆ బ్రెయిన్ గుణాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఏ పేషెంట్ అయితే వచ్చిండో వాడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలనేది చెప్తున్నారు అనమాట. ఔషధములలో నివారణ కలిగించు ప్రత్యేక అంశములు. ఇంతవరకు ఇది సామాన్య అంశములు. ఇవన్నీ ఇవి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, అసంతృప్తి, ఇవన్నీ బ్రయోనియాలో వాడిన బ్రయోనియా వాడిన ఆరోగ్యవంతునకు దాని వేదనలలో ప్రత్యేక అంశములు కూడా వ్యక్తమగును. అతడి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు గట్టిగా నొక్కుచున్నచో చెమ్మగా నుండును. ప్రెషర్ అమీలరేషన్ అనేది ఉంటుంది. తలకు గుడ్డ బిగించినచో తగ్గినట్లుండును. చల్ల నీరు గాని పానీయములు గాని అతిగా తాగవలనని ఉండుట, థర్స్టీనెస్, చల్లగా నీళ్ళు తాగాలని, ప్రెషర్ అమీలరేషన్, హెడ్ ఏక్స్ కూడా అంతే. ఎండ వేడి గాలి భరింపలేడు, సన్ అగ్రవేషన్. దే ఆ, దేహము బరువుగా మనస్సు సోమరిగా నుండును. పనిచేయి బుద్ధి పుట్టదు. కదలకుండా ఆ, పడుకొన్ పండుకొని చూచుచున్నచో ఆనందముగా నుండును.
అంటే వీడు అట్లే కదలకుండా అట్లే ఉండి హాయిగా చూస్తూ ఉంటే హ్యాపీగా ఉంటదంట. రాత్రి 9 గంటలకు అయినంతనే అన్ని బాధలు ఎక్కువ అవ్వను, దగ్గు ప్రారంభమవును. రాత్రి 9 గంటలకు అంటే ఇది 9 o'clock అగ్రవేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరితోనూ మాట్లాడ బుద్ధి పుట్టదు. ఇవి బ్రయోనియకు మాత్రమే ప్రత్యేక లక్షణములు. ఇట్లు ప్రతి ఔషధమునకు గమనింపవలెను. మిగిలిన మందుల కన్నా ఇది ఎట్లా ప్రత్యేకత కలిగినదో తెలియవలెను. ఈ ప్రత్యేకతను గమనించినచో ఔషధము రోగికి నిర్ణయించుట సాధ్యము కాదు. గమనింపనిచో ఔషధము రోగికి నిర్ణయించుట సాధ్యము కాదు. ఇవన్నీ తెలియకపోతే మనము ఈ ఈ ఆ అది ఎట్లా ప్రత్యేకత కలిగి ఉన్నదో తెలియవలెను. ఈ ప్రత్యేకతను గమనింపనిచో ఔషధము రోగికి నిర్ణయించుట సాధ్యము కాదు. ఇవన్నీ కూడా మనకి అందుకనే మనం ఎట్లా ఎట్లా ఇవ్వాలో డిసైడ్ చేసుకోవడానికి మనకు ఆ టాలెంట్ ఉండదు. ఎప్పటి వరకు మనం ఇది చదువుకునేంత వరకు అది ఉండదు. ఇది చదువుకొని దీని గురించి ఇంకా డెప్త్ గా చదువుకుంటేనే మనకి ఇవ్వాలనేది ఒక ఇన్స్టింక్ట్ వస్తుంది అనేది ఇక్కడ మాస్టర్ గారు చెప్తారు అనమాట. తరువాత సి మూడోది, చక్కని హేతువుతో ఔషధముల నివారణ శక్తులను వ్యాధులలో నివారింపవలసిన అంశములకు గురిపెట్టుట. ఇప్పుడు ఇదంతా ఏంది, నాలెడ్జ్ ఆఫ్ డిసీజెస్ అయిపోయింది, నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం ఇండికేషన్ అనేది అంటే నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్ ని నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ లో ఉపయోగించాలి. ఇప్పుడు ఈ మెడిసిన్ ని ఎప్పుడు ఉపయోగిస్తే కరెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ రెండు విధములైన పరిశీలన సహాయమున ఏ ఔషధము యొక్క ప్రత్యేక లక్షణములతో ఏ రోగి యొక్క ప్రత్యేక లక్షణములు సారూప్యం చెందుతున్నవో గమనింపవలను. ఇదంతా మ్యాచింగ్ అన్నమాట, మ్యాచింగ్ ప్రాసెస్ మనం చేసేదంతా కూడా మ్యాచింగ్. ఎందుకు మ్యాచింగ్ అంటే ఏంది, ఉన్నటువంటి సిమ్టమ్స్ ఇటువంటి ఇక్కడ రోగిలో ఉన్నటువంటి సిమ్టమ్స్ అక్కడ మెడిసిన్ లో ఉన్నటువంటి సిమ్టమ్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఈ రెండు ఈ రెండు విధములైన పరిశీలన సహాయమున ఏ ఔషధము యొక్క ప్రత్యేక లక్షణములతో ఏ రోగి యొక్క ప్రత్యేక లక్షణములు సారూప్యము చెంది ఉన్నవో గమనింపవలెను. ఏ మెడిసిన్ లో ఉన్నాయి ఇటువంటి సిమ్టమ్స్ అనేది గమనించాలి. ఆ ఔషధమును ఆ రోగికి వాడవలెను. ఆ సిమ్టమ్ ఆ మెడిసిన్ ఆ సిమ్టమ్ కి ఆ ఆ రోగికి సిమ్టమ్ కి కాదు ఆ రోగికి ఇవ్వాలని చెప్తున్నారు అనమాట. దానితో సామాన్య లక్షణములకు బాధలు కూడా మాయమగును. పై ఉదాహరణ పైన ఉదహరింపబడిన మధుమేహ రోగము ప్రత్యేకతలు బ్రయోనియా ప్రత్యేకతలు సరిపోచున్నవని సులభముగా తెలియచున్నది. వానికి బ్రయోనియా వాడినచో ఒళ్ళు నొప్పులు, తలనొప్పి మున్నగు ప్రత్యేక వేదనలతో పాటు మధుమేహము కూడా నివారణ మగును. వేదనా సముదాయము ఏ విధముగా సారూప్యము చెంది ఉన్నదో వివరించుట సులభము. అంటే ఈ విధంగా చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఇంతకుముందు ఏంది, ఫస్ట్ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ వచ్చింది, డయాబెటీస్ గురించి చెప్పారు ఒక ఎగ్జాంపుల్. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్ లో బ్రయోనియా గురించి చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ఆ బ్రయోనియా డయాబెటీస్ పేషెంట్ కి ఇండికేట్ అయ్యింది అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే వాడికి కూడా ఏంది, తలనొప్పి, నీరసము, ఒళ్ళు బద్ధకం ఇవన్నీ ఉన్నాయని చెప్పి అనుకున్నాం కదా. అయోమయంగా ఉండుట, పని చేయ బుద్ధి పుట్టకుండుట, తలనొప్పి, నిద్ర పట్టకుండుట ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటికి బ్రెయినే సూట్ అయిందని చెప్తున్నారు అనమాట. వాటిని చెవులు నొప్పులు, తలనొప్పి మున్నగు ప్రత్యేక వేదనములతో పాటు మధుమేహం కూడా నివారణమగును. వేదనా సముదాయము ఏ విధముగా సారూప్యము చెంది ఉన్నదో వివరించుట సులభము. అంటే ఈ విధంగా వేదనా సముదాయం ఏ విధంగా సారూప్యం చెంది ఉన్నదో వివరించుట సులభం. ఆ ఉన్నటువంటి సిమ్టమ్ టోటాలిటీ మనం జాగ్రత్తగా గమనించాలి. దాన్ని కూడా మనము ఎప్పుడు ఆ టోటాలిటీని ఇక్కడ ఈ మెడిసినల్ టోటాలిటీకి మ్యాచ్ చేసుకోవాలి. నివారణకు విఘ్నములు. తర్వాత అబ్స్టకిల్స్ టు క్యూర్. ఔషధ నిర్ణయం తిన్నగానున్నను పొటెన్సీ మోతాదు సరిగా వాడినను నివారణముకు బాధకములైన అంశములు మరికొన్ని ఉన్నవి. వారిని చక్కగా వివరించి రోగి దినచర్యలో పరిహరింపజేయవలను. అందులో ఫస్ట్ది, ఆహార నియమము పాటింపనిచో మందు పనిచేయదు. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఏలక్కాయ, లవంగము, యూకలిప్టస్ ఆయిల్, అమృతాంజనము, కర్పూరము, మెంతాల్, సాంబ్రాణి, అగరబత్తులు, సుగంధ ద్రవ్యములు, అత్తరు, సెంట్లు వాడరాదు. తూజా అను మందు ఉల్లిపాయతో విరుగుడు అగును. కెమమిల్లా కాఫీ అను మందులు వాడినప్పుడు కాఫీ తాగరాదు. కుప్రం మెటాలికం ఆ, వాడినప్పుడు నూనె తగలరాదు. ఈ విధంగా పథ్యం పాటింపవలెను. అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ చేయాలి అని అంటే, మనం ఇచ్చేటువంటి అన్ని సరిపోతే కూడా ఇవన్నీ ఆబ్స్టకల్స్ టు క్యూర్ లో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఇవన్నీ ఉల్లిపాయ, వెల్లుల్లి, ఏలకాయ, లవంగం ఇవన్నీ ఏంటి, స్పైసెస్. లేదంటే ఇవన్నీ కూడా ఎక్సెస్ ఆర్డర్ ఉన్నటువంటివి. దానికి ఉన్నటువంటి ఆర్డర్ వల్ల మెడిసినల్ యాక్షన్ వల్ల ఇవన్నీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ కలవండి. సాంబ్రాణి కానీ, మెంతాలు కానీ, కర్పూరం కానీ, అమృతాంజనం కానీ, యూకలిప్టస్ ఆయిల్ కూడా ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్సే. ఈవెన్ ఉల్లిపాయ, వెల్లుల్లి, ఏలక్కాయ, లవంగాలు కూడా మెడిసినల్ ప్లాంట్సే.
వీటిని మనం రెగ్యులర్ గా తీసుకుంటే ఏమవుతుంది, మన హోమియోపతిక్ మెడిసిన్ కి హిండరేషన్ అవుతుందా కాదా? ఇప్పుడు ఒకటే పైప్ లో హాట్ వాటర్ కోల్డ్ వాటర్ పంపిస్తే అది మనం అనుకున్నటువంటి హాట్ వాటర్ వస్తాయా? రెండు మిక్స్ అయ్యి వస్తాయి కదా. అప్పుడు మనకి డిజైరబుల్ మనకు ఉన్నటువంటి హాట్ వాటర్ రావు. దాని ఎప్పుడు ఉన్నటువంటి మీడియం వాటరే వస్తుంటాయి. అట్లా కాకుండా అంటే ఇప్పుడు ఫెయిల్ అయినట్టే కదా, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మనం మెడిసిన్ ఇస్తున్నాము, అదేదో వైటల్ ఫోర్స్ ని యాక్టివ్ చేయడానికి పోతుంది. అందులోపు ఈ మెడిసినల్ ప్లాంట్ వచ్చి ఏం చేస్తుంది, అది అది చేసే పని అది చేస్తుంది. ఇప్పుడు ఏంటి, మనం ఏది పని చేస్తుందో కూడా మనకు అర్థం కాకుండా ఉంటది. అది యాక్చువల్ గా తగ్గను కూడా తగ్గదు అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. రెండోది, నిద్ర మేల్కొనుట, అధిక శ్రమ, దుఃఖము, కోపము మున్నగు కారణములుగా మందు విరుడు అవును. అంటే ఇక్కడ దుఃఖము, కోపం అంటే ఇవన్నీ కూడా మెంటల్ ఎగ్జర్షన్ వల్ల. అంటే ఆ ఇవన్నీ వైటల్ ఫోర్స్ లో మనము మెడిసిన్ కి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో మన మెంటల్ పీస్ లో మెంటల్ ప్లేన్ లో కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే వాటి నుంచి కూడా డిసీజ్ మనకి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా, అలా అని మొత్తం ఏదో ప్రశాంతంగా అయిపోమని కాదు, నిద్ర మేల్కొనుట అని చెప్పారు. అంటే డే టైంలో యాక్టివ్గా ఉండమని, నైట్ టైం ఎక్కువ శ్రమ చేయొద్దని చెప్తున్నారు. అధిక శ్రమ, దుఃఖము, కోపము మున్నగు కారణములుగా మందు విరుగుడు అవును. ఎందుకంటే ఎమోషనల్ పిక్చర్ చేంజ్ అవుతుంది. అక్కడ మనం ఇచ్చిన సిమ్టమ్ వాడికి ఆ దుఃఖం లేదు, కానీ వీటి తర్వాత నుంచి దుఃఖపడుతున్నాడు అంటే ఏంది, ఎమోషనల్ పిక్చర్ చేంజ్ అయింది, ఆ మెడిసిన్ ఇండికేట్ కాదు, కాబట్టి పని చేయదు అనేది అటువంటిది. వీర్య నష్టమునకు వైద్యము వీర్య నష్టమునకు వైద్యము జరుగుచుండగా స్త్రీ సాంగత్యం పనికిరాదు. వాడు ఆల్రెడీ ఈ ఒక డిసీజ్ కోసం, అంటే ఈ సెమెన్ త్వరగా పోతుంది అనేటువంటి ఒక డిసీజ్ కి మెడిసిన్ తీసుకుంటున్నాడు. అది ఇంకా తగ్గకుండానే వాడు మళ్ళీ ఆ కాలుష్యంలో పాల్గొంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అది కొంచెం రెస్ట్ ఇస్తేనే దానికి ఏదన్నా మళ్ళీ, అంటే పునరుజ్జీవం అంటే దాన్ని కొంచెం యాక్టివ్ అవ్వడానికి, రిహాబిలేషన్ అంటాం కదా, అది మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అంతలోపే మనము వేరే పనులు పెట్టినాం అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, ఎనర్జీ లాస్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఇబ్బంది, అంటే అక్కడ జరగవలసినటువంటి ఇంప్రూవ్మెంట్ రాదు అని చెప్తున్నాను అనమాట. మరి ఒక మందును గాని ఇతర వైద్య ప్రక్రియలను గాని చేయరాదు. అట్లే పొగాకు మద్యము వాడరాదు. వేరే మెడిసిన్ తీసుకున్నా అంతే. ఇప్పుడు పారాసిటమాల్ తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ ఇచ్చిన మనం తగ్గుతుంది అని అనుకుంటున్నాము, కానీ ఫీవర్ వచ్చిందని వాడు పారాసిటమాల్ ఇచ్చిండు, అయిపోయింది. అక్కడ ఏం జరుగుతుంది, వాడు పారాసిటమాల్ తగ్గించే వరకు అది ఫీవర్ తగ్గింది మొత్తం పోతుంది, అసలు ఏం చేసినామో కూడా అర్థం కాదు. అదే అందుకని అంటే అక్కడ తగ్గింది అనుకోవాలా, మళ్ళీ వస్తుంది అనుకోవాలా, లేదంటే ఇదేనా ఒక పీరియాడికల్ డిసీజ్ అనుకోవాలా. ఎందుకు ఫీవర్స్ ఈవినింగ్ టైంలో వస్తున్నాయంటే మార్నింగ్ పారాసిటమాల్ ఇస్తారు, కాబట్టి ఈవినింగ్ ఫీవర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన ఈవినింగ్ ఫీవర్స్ అనేది మనం రెమెడీ చూస్తుంటాం, అంత మొత్తం ఫ్లాప్ అవుతుంది అక్కడ. అందుకనే అటువంటి మందులు కూడా వాడరాదు. ఇతర వైద్య ప్రక్రియలు అంటే ఏదో మళ్ళీ ఫైల్స్ కి ఆపరేషన్ చేయించుకున్నాడు, మెడిసిన్ ఏమి ఇవ్వలేదు సార్, ఆపరేషన్ కూడా చేయలేదు, జస్ట్ ఏదో దాన్ని దారం కట్టేసి తీసేశారని అంటాం. అది కూడా డేంజరే. ఎందుకంటే మనకి మనం దాన్ని ఆ ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి ప్రొట్రూడ్ అయిన దాన్ని కూడా మనం రిసీడ్ అవ్వడానికి మనం మందులతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడు ఇటువంటివి చేస్తే ఏమవుతుంది, మనకి హిండ్రెన్సే. అతి దుర్వాసన, అట్లే పొగాకు మద్యము వాడరాదు. ఇవి కూడా జనరల్ గా మనని ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి వీటికి ఇంకా డెప్త్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఏ మెడిసిన్ పనిచేయదు, అలోపతి కూడా పనిచేయదు ఈ పొగాకు మద్యం వాడుతుంటే. అతి దుర్వాసన, ఫ్యాక్టరీ పొగ, రసాయన రసాయనిక శాలలు, గనులు మున్నగు ప్రదేశంలో ఉన్న నివాసం ఉన్న వారికి, పనిచేయు వారికి మందులు తిన్నగా పనిచేయవు. అంతే కదా. అంటే ఈ కోల్ వర్కర్స్ కి కానీ, లేదంటే ఫ్యాక్టరీ పొగలో ఫ్యాక్టరీ ఆ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టరీలో బయట ఉన్నటువంటి బాగా పొగతో ఆడుతున్న వారికి, వీళ్ళందరూ కూడా పనిచేయవు. ఎందుకంటే వాళ్ళకి కాన్స్టెంట్ గా ఒక ఫ్యాక్టరీ అనేది వాళ్ళని వేధిస్తూ ఉంటది, దాన్ని తీయలేరు వాళ్ళు. అట్లానే మెడిసిన్ వాడకుండా ఉండలేరు. ఇట్లా మెడిసిన్ వాడుతూ అవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని అవాయిడ్ చేయలేరు, కాబట్టి అది పని చేయవని కూడా చెప్పొచ్చు అనమాట. గనులు మున్నగు ప్రదేశంలో ఉన్న వారికి పని చేయవు, మందులు తిన్నగా పని చేయవు. మూర్ఛ వ్యాధులు, మనశ్చాల ఆ, చాంచల్యము కలవారు, రాత్రి డ్యూటీ ఉద్యోగం చేయుచున్నవారు మందులు పని చేయవు. అంటే ఆ, మూర్ఛ వ్యాధులు మూర్ఛ వ్యాధులు అంటే ఎపిలెప్సీ వ్యాధి, మరి వాళ్ళకి మందులు పని చేయవు. మూర్ఛ వ్యాధులు, మనశ్చాంచల్యము కలవారు రాత్రి డ్యూటీ ఉద్యోగములు చేయుచున్నచో ఓకే, మందులు పనిచేయవు. అంటే ఇటువంటి ఎపిలెప్సీ కానీ, లేదంటే మెంటల్ పీస్ లేదు అనేటువంటి వాళ్ళకి ఈ నైట్ డ్యూటీస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ అంటే వాడికి స్లీప్ దొరికేదే, లేదంటే వాడికి ఆ, మొత్తం రోజు మొత్తం పని చేయడానికి ఎనర్జీ దొరికేదే నైట్. ఆ నైట్ కూడా పని చేస్తే ఏమవుతుంది, మెంటల్ ఎగ్జర్షన్ అయిపోతుంది, ఫిజికల్ ఎగ్జర్షన్ అయిపోతుంది. అందుకని మందులు పని చేయవని చెప్తున్నాడు. ఇట్టి విఘ్నములను
రోగికి వివరించి వైద్యుడు పరిహ పరిహరింపవలెను. ఈ విధంగా అన్ని విఘ్నాలను అన్ని తొలగిస్తేనే మళ్ళీ మనం కొద్ది గొప్ప మళ్ళా ముందరికి వెళ్ళగలవచ్చు అన్నట్టుగా ఇక్కడ మనకి మాస్టర్ గారు క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో మనం ఒక మెడిసిన్ ఇచ్చే కంటే ముందు ఇన్ని ఆలోచించాలి, ఇన్ని ఆలోచించి మాత్రమే ఇవ్వాలని ఇక్కడ మనకి మళ్ళీ మళ్ళీ కూడా మనం రివిజన్ చేసుకోవడానికి కారణం అదే అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తారు. థ్యాంక్ యూ. శుభోదయం అండి, నమస్కారం అందరికి. నమస్కారం సార్. నమస్కారం సార్. వాస్తవ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా, శుభోదయం. నమస్తే. ఆచార్య హయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం. ముఖ్యంగా మనం ఈ మంగళవారం క్లాసెస్లో ఏవైతే ప్రాథమికంగా కొత్తగా హోమియోపతి నేర్చుకుంటున్నాం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సలహా సూచన ఏంటి అంటే, వాళ్ళు ఖచ్చితంగా అందరికీ ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ బుక్ ఉండాలి. హనుమాన్ గారు రాసింది ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ ఉందా? అందరి దగ్గర ఉందా? మాస్టర్ గారు ఇచ్చిన, ఈ గారు ఇచ్చిన ఆర్గన్, ఈ రెండు కూడా మీ దగ్గర ఉంచుకోండి, కొనుక్కోండి. లేని వాళ్ళందరూ కూడా జూనియర్స్ కి అందరి ఉంది దగ్గర మాస్టర్. ఉందనుకుంటాను. ఉందండి. ఉంది సార్, తీసుకున్నాను. అమ్మా ఉంది సార్, ఉంది సార్. ఓకే అమ్మా. లేని వాళ్ళు ఎవరన్నా తెచ్చుకోండి, ఎమర్జెన్సీగా తెచ్చుకోండి వాళ్ళే. మీకు కావాలంటే కులపతి బుక్ ట్రస్ట్ దగ్గర కానీ లేకపోతే మీ లోకల్ సెంటర్స్లో కానీ ఖచ్చితంగా ఇది బుక్ దొరుకుతుంది. ఒకటి, ఎందుకంటే మనము ఆర్గన్ మళ్ళీ కొత్తగా చదువుతున్నాం అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కనుక ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కటి మీరు చదువుతా ఉంటే మీకు అప్పుడు ఫాలోఅప్గా, ఇప్పుడు మొత్తం ఒకటేసారి కొండ తినలేము. కొంచెం 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 అయితే కొండంత అయిపోతుంది, పెద్ద విషయం కాదు. ఇప్పుడు అప్పుడే ఆర్గన్ మొత్తం ఒకసారి అయిపోయింది, 290 రెపరేషన్స్ అప్పుడే అయిపోయినాయి కదా. అట్లా మనకు కూడా మెల్లమెల్లగా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటుంది. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, హోమియోపతిలో కొత్తగా ప్రవేశం వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ఆర్గనాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కనుక ఇది మిస్ చేయకండి. ఆర్గన్లో సరే ఇవాళ కొంచెం టైం ఎక్కువైనా కూడా కొంచెం పాయింట్స్ అయితే కొన్ని పాయింట్స్ చెప్తాను, ఎందుకంటే ఇది హోమియోపతి బేసిక్స్కి ముఖ్యం. చెప్పనా జూనియర్స్కి? చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పాలి సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. సరేమ్మా. ఫస్ట్ ఆఫ్ అర్థంలో హనుమాన్ గారు ఏం చెప్పినారు అంటే, ఫిజిషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఇస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్. అంటే నీవు హోమియోపతి వైద్యుని యొక్క కర్తవ్యము వ్యాధిని తగ్గించడం కాదు, అనారోగ్యవంతుని ఆరోగ్యంగా మార్చడం.
అది ప్రకృతం. ఇక్కడే ఫస్ట్ మీకు ఒక విజన్ ఇల్లు కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ చెప్తున్నాను. ఇక్కడనే మీకు విజన్ ఏర్పడుతుంది ఈ అపార్థంలోనే. మనం ఎక్కడ చూడాలి అనే పాయింట్ తెలుస్తుంది. అర్థమైందా? మనము చెట్టు ఆకును కాదు, చెట్టు కొమ్మను కాదు, చెట్టు వేరును కాదు, అంతా యాజ్ ఏ హోల్గా చూసి దాన్ని డెవలప్ చేయాలి. అంటే ఒక మనిషి యొక్క వ్యాధి కాదు, వాడు వస్తాడు షుగర్ ఉంది, తలనొప్పి ఉంది, బీపీ ఉందని వస్తాడు. కానీ మనం చూడాల్సింది వ్యాధిని ఎక్కడ వచ్చింది, అసలు అనారోగ్యవంతుడు అనారోగ్యవంతుడు ఎందుకు మారాడు, దీన్ని బట్టి మనం ఇస్తే తగ్గుతుంది. మళ్ళీ అనారోగ్యవంతుని ఆరోగ్యంగా మార్చే ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అపార్థం. రెండో అపార్థంలో ఏం చెప్పినారు అంటే సులభంగా త్వరగా తగ్గుతుంది, స్లో కాదు హోమియోపతి. అదే ప్రయోన్య ఎక్యూట్స్లో అవర్స్లో తగ్గుతుంది. అదే అవసరాన్ని బట్టి మినిట్స్లో తగ్గుతుంది, సెకండ్స్లో తగ్గుతుంది. అదే క్రానిక్ కేసెస్కి వచ్చేవరకు టైం పడుతుంది. 1 month, 2 months, 1 year కూడా కావచ్చు. అట్లా మనకేమవుతుంది, దాని యొక్క ఫేజ్ అనేది వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి దాని యొక్క వేగం అని ఉంటుంది. అట్లా మనం సులభంగా ఈజీగా ఎక్కువ పేషెంట్ని ఇబ్బంది పెట్టకుండా ఆదర్శవంత వైద్యంలో మనం తగ్గించవచ్చు అని రెండవ అపార్థంలో చెప్పినారు. మూడవ అపార్థంలో దాని యొక్క చాలా ముఖ్యమైన పాయింట్స్ చెప్పినారు. ఫస్ట్ మనం పేషెంట్ రాగానే చూసుకోవాల్సింది ఏంటి, ఏం చేస్తాం, కేస్ టేకింగ్ చేసుకుంటాం. కేస్ టేకింగ్ చేసిన తర్వాత మనం దర్శించవలసిన విషయాలు ఏంటి అంటే అందులో కడుపు నొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి సార్ క్లాస్లో బ్రయోని ఇచ్చినాడు, తలనొప్పి అంటే బ్రయోని ఇస్తే బాగా తగ్గింది అన్నాడు సార్ క్లాస్లో. లేకపోతే బ్రయోనియా, రుస్టాక్స్, కాల్కేరియా, ఇందులో ఏం తగ్గింది, తలనొప్పి బాగా ఉంది కదా, అట్లా చూడకండి. అర్థమైందా? అందుకని కేస్ టేకింగ్లో మీరు ఒక వ్యాధిని చూసి దాని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమున్నాయి చూడండి. ప్రతి ఒక్క కేస్ టేకింగ్లో మీరు చేయాల్సిన విషయం ఏంటంటే అందులో కామన్ సిమ్టమ్స్ ఏంటి, అన్కామన్ సిమ్టమ్స్ ఏంటి, సామాన్య వేదనలు ఏవి, ప్రత్యేక వేదనలు ఏవి, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గమనించుకోవాలండి. అది అండర్లైన్ చేసుకోండి. ప్రత్యేక వేదనలన్నీ ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. ఒక డిసీజ్ పరంగా ఎప్పుడు కేస్ టేకింగ్ తీసుకోవద్దండి. డిసీజ్ పరంగా ఎప్పుడు కేస్ టేకింగ్ తీసుకోవద్దు, ఒకటి పాయింట్. ఓకే, అట్లా కేస్ టేకింగ్లో తీసుకున్నాం. రెండో పాయింట్ ఏంటంటే ఔషధాల్లో కూడా మీకు ప్రత్యేక ఉండేవి సామాన్యంగా ఉండేవి చూసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, మోషన్ రావట్లేదు అంటే నక్సామికనా, అల్యూమినియనా, బ్రయోనియనా, ఓపియమా, ఇట్లా చూసుకోవచ్చు. అర్థమైందా? అట్లా వేస్తే గోవిందా. అట్లా కాకుండా నక్సామిక వాడు చాలా కోపిష్టి, వాడు కోపిష్టియే కాదు, వాడు పాప సాఫ్ట్ వాడికి పల్స్లో ఇవ్వాల్సిందే, లేకపోతే వాడు ఏ ఇగ్నిషన్ ఇవ్వాల్సింది, వాడికి నక్సామిక ఇస్తే మోషన్ వస్తుంది, కానీ దానికి సపరేషన్ అయ్యి దానికి కాంప్లికేషన్స్ అన్ని వేరేలా వస్తాయి. మరి దానికి నక్సామిక 1M ఇస్తుంటాం, 1M 10M ఇస్తాం. ఎందుకు? అది వాడిది కాదు, కానీ వాడు బలవంతంగా మనతో పని చేపిస్తున్నాం. అట్లా కొన్ని పొరపాట్లు చేయకూడదు. అందుకని మందుల్లో కూడా ఎలాంటివి మందులు అందుకని ఎక్కువ మటుకు పర్టికులర్స్ కానీ జనరాలిటీస్ ఎక్కువ బాగా నేర్చుకోండి. పర్టికులర్స్ కూడా నేర్చుకోవద్దు, దాంట్లోను పర్టికులర్స్ స్టార్టింగ్లో కొంతవరకే. తర్వాత జనరాలిటీస్ అంటే వాడి యొక్క మానసిక లక్షణాలు ఎట్లా ఉన్నాయి, వాడు ఎట్లా తిరుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, వీటిని బట్టి మీరు ఫర్దర్గా ముందుకెళ్ళండి. సో కేస్ టేకింగ్లోనేమో ప్రత్యేక లక్షణాలు ఎక్కువ గమనించండి, అవి చూసుకోవాలి. మందులో కూడా ఈ రోగానికి ఈ మందులో ఈ మోషన్స్ అవుతున్నాయా, ఈ మందుకు అట్లా ఆ లెక్కలు పెట్టుకోకండి. నెక్స్ట్ మూడోది మ్యాచింగ్. ఇది పెద్ద టాస్క్. ఏ నుంచి జెడ్ వరకు కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి, మ్యాచింగ్. ఎందుకంటే వాళ్ళు చూసేదాన్ని బట్టి ఉంటుంది. అది ఉంది కదా, రామకృష్ణవరం ఏం కథ ఒకటి ఉంది. కొంతమంది ఎవరు అందులు వెళ్ళి ఏనుగుని చూపించాలనుకున్నారంట. ఏనుగు చూపిస్తావు, ఆయన చూసి చర్మం చూసి ఏనుగు ఇట్లా ఉంటుంది అనుకున్నాంట, ఇది ఫ్లాట్గా ఉంటుంది అనుకున్నాంట. ఇంకో ఆయన తొండం చూసి ఏనుగు ఇట్లా పొడవుగా ఉంటుంది అనుకున్నాంట. ఇంకో ఆయన చూసి ఏనుగు కుచ్చు చూసి ఏనుగు ఇట్లా కుచ్చులాగా ఉంటుంది అనుకున్నాంట. ఇక్కడ ఎవరికి ఏనుగు యొక్క నీ స్వరూపం ఎవరు తెలియలే. అట్లా మనం కూడా ఏ ఏ ఏ లక్షణాలకి ఏ మంది ఇవ్వాలి అనే సెలక్షన్ ఆఫ్
రెమెడీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకోవాల్సింది కానీ జనరాలిటీస్ ఎక్కువ పరిగణలోకి తీసుకోవాలి, మొడాలిటీస్ ఎక్కువ చూసుకోండి ఫెర్టిలిటీస్ తీసుకున్నప్పుడు. అంతేగాని గుడ్డిగా ఈ డిసీజ్కి ఈ మంది ఇస్తాను, మోషన్ రాకపోతే మీకు నక్షంకి బ్రహ్మాస్త్రం అండి అనే అలాంటివి వద్దండి, ఎప్పుడు వద్దు అలాంటి. తలనొప్పికి బ్రెయినీస్ తగ్గలేదా, 1 ml 10 ml లేదా సల్ఫర్ 30 ఎందుకు పని చేయలేదు, ఇలాంటివి వద్దు. అదే మ్యాచింగ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ డిఫరెంట్. అదే ఎక్స్ట్రామ్గా వాడు మాస్టర్ గారు చెప్పారు ఇంతకుముందు, బ్రెయిన్ వాడికి వాడికి బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడు పడుకోవాలని ఉంటుంది, అలాంటి వాటిలో మీరు మందివ్వండి. అలాంటి వాటి చూసుకొని మందిస్తే మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అందుకని బ్రెయిన్ అనేది అప్పుడు బ్రెయిన్ సెలెక్ట్ చేయండి, అప్పుడు షుగర్ తగ్గిస్తుంది. అంతేగాని షుగర్ చూసి నేను యాసిడ్ ఫాస్ట్ 6 డైలీ వేస్తాను, షుగర్కి ఎస్టిక్ యాసిడ్ భలే మంచి మందు అండి, అట్లా ఎక్కడ లేదు, గుర్తుపెట్టుకో. ఎప్పుడు అట్లా కాదు, అట్లా చేయడం వల్ల మీ యొక్క సెన్స్ పోతుంది. సీనియర్స్కి చెప్తున్నాను. అందుకని ఎప్పుడు అట్లా ఒక డిసీజ్కి పరంగా ఎప్పుడు ఆలోచించకండి. ఏ డిసీజ్కి ఏ వ్యక్తికి ఏ మందో మనకి తెలుసు, కాన్స్టిట్యూషన్ బట్టి అట్లా డెవలప్ కాండి. ఎవరిమైనా స్టార్టింగ్లో ఫస్ట్ కొంచెం నేర్చుకుంటూ రాను ఎవాల్వ్ అవుతూ ఉంటాం. అందుకని ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ మనం కూడా ఎవాల్వ్ కావాలి. రాను ఆ ఐక్యూ పెంచుకోండి. కాన్స్టిట్యూషనల్ ఇవ్వడం నేర్చుకోండి బాగా. కాన్స్టిట్యూషనల్ ఇస్తే చిన్నవి అక్కర్లేదు. రామాయణంలో పీకలు పెట్టలాగా ఉండదు, రామాయణంగా చూస్తాం అట్లా. అది అయిన తర్వాత మ్యాచింగ్ ఆఫ్ ది సిమ్టమ్స్. మ్యాచింగ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఆబ్స్టకిల్స్ క్యూర్ చూసుకోవాలి. ఒక ఆయన ఏం చేశాడు, మందు తీసుకుపోయి పోపుల పెట్టెలో పెట్టాడు, ఏం పని చేస్తుంది, పని. ఒక ఆయన ఏం చేసినాడు, ఫిక్స్కి మందు తీసుకుంటున్నాడు కానీ నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఫిట్స్కి ఎంత మంది ఇచ్చినా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు, వాళ్ళకి నిద్ర సరిగ్గా లేకపోతే ఫిట్స్ వస్తాయి 90% కేసెస్లో ఫిట్స్ వాళ్ళకి. అందుకని అలాంటివి కూడా చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి అలాంటి వృత్తులు పనిచేయదని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అలాంటి వృత్తులు వద్దండి, మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాంటి వృత్తి మానుకోండి, ఏ చిన్న పని వేరే పనైనా మీకు సూటబుల్ ఏం చేసుకోండి అని చెప్పాలి. వాళ్ళ డిసీజ్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి చేసుకోవాలి. దట్ ఈస్ కాల్ ఆబ్స్టకిల్స్ టు క్యూర్. ఇవి మనకి వ్యాధుల్లో కానీ నేర్చుకోవాల్సిన పద్ధతులు. ఇందులో డౌట్ ఉందా అండి ఎవరికైనా? సో లేదు సార్, అర్థమైంది సార్. జూనియర్స్కి ఇంకెవరైనా డౌట్ ఉన్నాయా? ఎవరైనా డౌట్ ఉందే చెప్పండి, ఇంకెవరన్నా. ఓకే, క్లియర్, అందరికి అర్థమైనట్టే కదా. ఎందుకంటే చాలా ముఖ్యమైనది, చాలా మంది పొరపాటు అయ్యేది అనమాట. అంటే మళ్ళీ ఒకసారి నేర్చుకుంటుంటే మనకు అర్థమవుతుంది అనమాట, మళ్ళీ అయ్యో మేము ఇట్లా కాదు కదా చేయాల్సింది అని నేర్చుకుంటాం. ఎందుకంటే అలాంటివి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మదర్ టించర్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ బ్రింగ్ దీస్ బుక్స్. ఆర్గనాన్ బై హనుమాన్, మనకు విలియం బోరిక్ బుక్ ఉంది, అది తెచ్చుకోండి. విలియం బోరిక్, ఓకే. ఆర్గన్ 6th ఎడిషన్, ఓకే. నెక్స్ట్ మాస్టర్ గారు ఇచ్చిన ఆర్గన్ బుక్ తెచ్చుకోండి, కులపతి కిలకృష్ణమాచార్య గారిది. నెక్స్ట్ 3వ బుక్ ఏంటంటే హోమియోపతి వైద్య విధానం బుక్, ఇది కూడా తెచ్చుకోండి. హోమియోపతి వైద్య విధానం బుక్ కూడా ఇది తెచ్చుకోండి. నెక్స్ట్ 4వది ఏంటంటే హోమియో ప్రబోధాలు, హోమియో తత్వశాస్త్ర ప్రసంగాలు. ముందు ఇట్లా తెచ్చుకొని మీకు వీలున్నప్పుడు మిగతా చదువుకుంటూ కూర్చోండి. తర్వాత మనకి డెవలప్ అయ్యేదాన్ని బట్టి వెళ్తాం, ఓకేనా. ఇంకా ఈ బుక్స్ మాత్రం స్టార్టింగ్లో ఎవరైనా సరే అందరూ తెచ్చిపెట్టు. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మదర్ టించర్స్ టుడే. సో మనకి కార్డియాక్ సంబంధించిన మందులు ఏవైపోయి క్రిడాకస్ అయిపోయింది కదా.
మదర్ టీచర్ క్రాగస్ అయిపోయింది. ఇంకా క్యాక్టస్ కూడా క్యాక్టస్ కూడా అయిపోయింది సార్. క్యాక్టస్ అయిపోయింది. ఇంకా అడోనిస్ వర్ అయిందా సార్? క్యాక్టస్ జీ వరకు లేదు చెప్పారు సార్. లేదు సార్, అవ్వలేదు సార్. అడోనిస్ వర్ కాలే. నెక్స్ట్ రావుల్ పియా అయిందా? రావుల్ పియా అయిందా? కాలేదు కదా. అవ్వలేదు సార్, అవ్వలేదు రెండే సార్. చెప్పలేదు. రెండే అయ్యాయి సార్. ఓకే సార్, విల్ గో ఫర్ ది అనదర్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ మదర్ టించర్ ఈస్ ద రావుల్ పియా సర్పెంటైనా. చాలా విరివిగా వాడుతుంటాం దాన్ని మనం కదా. చూసారా ఎవరైనా రావుల్ పియాని? దాని ప్లాంట్ ఎట్లా ఉంటుందో చూసారా? లేదు, చూడలేదు సార్. చూపిద్దాం అయితే. రావుల్ పియా సర్పగంధి మొక్క. ఇగో చూడండి, కనిపించిందా? ఎస్ సార్. కనబడుతుంది సార్, కనబడుతుంది సార్. ఓకే, ఇది చూసారు కదా. సార్ ఇండియన్ ప్లాంట్ అండి ఇది? ఇండియన్ ప్లాంట్ సార్. రావుల్ పియా సర్పెంటైనా ఇస్ ద ఇండియన్ ప్లాంట్. ఇదిగో సార్, ఇది యాక్చువల్గా అన్ని కాదు, అందులో రకరకాలుగా ఏవో అని యాడ్ చేసినారు. చూసుకోండి జాగ్రత్తగా. ఇగో ఇది ఇది రియల్ ప్లాంట్. కనిపించింది కదా. ఇవన్నీ రియల్ ప్లాంట్స్. మనము చూసినట్టుంటాయి. ఇంకోటి ఇది గార్డెన్ చెట్స్ ఉంటాయి, అవి కాదు. ఇది గార్డెన్ చెట్లు వేరు మళ్ళీ. అనిపించిందా? ఓకే, ఇది రావుల్ పియా సర్పెంటైనా. ఓకే, చాలా మంది దేనికి వాడతామండి రావుల్ పియా సర్పెంటైనా? చిన్న పిల్లలు ఉంటే చెప్తారు దేనికి వాడతాం ఇది. బీపీకి హై బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ లో ఇది వాడతాం కదా. ఓకే, క్లియర్. హైపర్ టెన్షన్ వితౌట్ అథిరోమాటస్ చేంజెస్ ఇన్ ద వెసల్స్, అది గుర్తుపెట్టుకో.
అంటే వెసల్స్ లో ఏ బ్లాక్ లేదు, ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేదు, అలాంటి కేసెస్ లో మాత్రమే అటువంటి అంటే ప్లేన్ హైపర్ టెన్షన్. అదే ఎందులో బ్లాక్స్ ఉన్నాయి అందులో మాత్రం అది మాత్రం పనిచేయదు. అటువంటి హైపర్ టెన్షన్ లో పనిచేయదు. అటువంటి హైపర్ టెన్షన్ పనిచేసే మంది ఏంటంటే టర్మినేలియా అర్జున. అది నేను తర్వాత చెప్తాను మళ్ళీ. అంటే ఆ కంపారిజన్లు మీకు బాగా గుర్తుంటుంది, ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. డయాబెటీస్ లో వినిపించట్టే సార్ మీరు మాట్లాడింది. సార్ ప్లేన్ హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు, లేదా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటే అలాంటి హైపర్ టెన్షన్ లో రావుల్వియా సర్పెంటైనా ఈజ్ ఎ వండర్ఫుల్ మదర్ టించర్. అది రాసుకోండి. హైపర్ టెన్షన్ వితౌట్ అథెరోమాటస్ చేంజెస్ ఇన్ ద వెసల్స్, రక్తనాళాల్లో కానీ ఎలాంటి గడ్డగట్టడాలు కానీ అలాంటివి ఏవి లేకుండా ప్లెయిన్ గా ఉండే హైపర్ టెన్షన్ లో రావుల్వియా సర్పెంటైనా చాలా బాగా పనిచేస్తారు. అదే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినాయండి, ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయి, దానివల్ల బీపీ పెరిగింది అంటే రావుల్వియా పని చేయదు. అప్పుడు ఏ మంది ఇవ్వాలి, ఏ మదర్ టించర్ ఇవ్వాలి? టెర్మినేలియా అర్జున. క్రటాగస్. ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినాయి, దానివల్ల బీపీ పెరిగిందంటే క్రటాగస్ మదర్ టించర్. ఆల్రెడీ మీకు చెప్పున్నాను లాస్ట్ క్లాస్లో. ఓకే, అర్థమైందా? హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయి, కొలెస్ట్రాల్ పెరిగింది, దాంతో పాటుగా బీపీ పెరిగింది, హైపర్ టెన్షన్ అసోసియేటెడ్ విత్ ట్రైగ్లిజరైడ్స్ ఆర్ హైపర్ లిపిడిమియా, అలాంటి బీపీలో బాగా పనిచేసేది క్రటాగస్ మొదటి నుంచి. అట్లా కాకుండా హైపర్ టెన్షన్ విత్ పాల్పిటేషన్ అండ్ హార్ట్ డిసీజెస్, అప్పుడు అర్జున పనిచేస్తుంది. టర్మినల్లీ అర్జున. హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, దాంతోపాటు బీపీ పెరిగింది అంటే అప్పుడు రావుల్వియా పనిచేయదండి. అప్పుడు మీకు టర్మినల్లీ అర్జున బాగా పనిచేస్తుంది. ఇట్లా మీరు కొన్ని గుర్తుపెట్టుకోండి మెయిన్గా, ముఖ్యంగా. ఓకే, సరే. ఇప్పుడు రావుల్వియా హైపర్ టెన్షన్ వితౌట్ అథెరోమాటస్ చేంజెస్ ఇన్ ద వెసల్స్. నెక్స్ట్ హైపర్ టెన్షన్ విత్ ఇన్సోమ్నియా అండ్ హెడేక్, నిద్ర లేకపోవడము, హైపర్ టెన్షన్తో పాటు నిద్ర లేకపోవడం మరియు తలనొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు అలాంటి బీపీలో రావుల్వియా బాగా పనిచేస్తుంది. హైపర్ టెన్షన్ విత్ ఇన్సోమ్నియా అండ్ హెడేక్, హైపర్ టెన్షన్ విత్ ఇన్సోమ్నియా అనేది నిద్ర లేకపోవడం వల్ల వచ్చే తలనొప్పి, బీపీలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. హెడేక్స్, తలనొప్పితో పాటు బీపీ పెరిగింది అంటే కూడా ఇది రావుల్వియా బాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నిద్ర లేకపోవడం వల్ల వచ్చిన బీపీ. నెక్స్ట్ తలనొప్పులు, బీపీతో పాటు తలనొప్పి పెరిగింది అంటే కూడా రావుల్వియా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సెడెంటరీ ఫర్ నర్వస్ అండ్ యాజిటేటివ్ పర్సన్స్, ఇది కొంతమంది ఏంటి ఎక్కువ కాయ కష్టం చేయరు, అట్లా ఎప్పుడు కూర్చునే వృత్తి ఉంటుంది వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వచ్చే బీపీలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సార్ రాసుకోండి, హైపర్ టెన్షన్ ఇన్ ద సెడేటివ్ పర్సన్స్, సెడేటివ్ పర్సన్స్ అండ్ నర్వస్ పర్సన్స్, ఎక్కువ నర్వస్గా ఉండి ఎక్కువగా ఎలాంటి కాయ కష్టం చేయకుండా ఉండే వాళ్ళలో కూడా వచ్చే బీపీల్లో కూడా ఇది నర్వస్ పర్సన్స్.
ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, ఓకేనా సార్? ఇది రావుల్ఫియా సర్పెంటైనా యొక్క అతి ముఖ్యమైన ఇదన్నమాట. క్లియరా సార్? ఏదన్నా మళ్ళీ ఒకసారి క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. హైపర్ టెన్షన్ వితౌట్ ఎనీ అథెరోమాటస్ పాథాలజీ ఇన్ ద వెసెల్స్, అంటే రక్తనాళాల్లో ఇలాంటి కొవ్వు పెరగకుండా అలాంటి వాటిలో వచ్చే బీపీలో ఇది రావుల్ఫియా బాగా పనిచేస్తుంది. రక్తనాళాల్లో ఏదైనా ట్రైగ్లిసరైడ్స్ పెరిగినాయి, కొవ్వు పెరిగింది, రక్తనాళాల్లో ఏదైనా ఫ్లేక్స్ అంటే కొవ్వు వచ్చింది, అథెరోమాటస్ చేంజెస్ ఇన్ ద వెసల్స్, అలాంటి బీపీలో పనిచేసేది కెరటాగస్ మొదటి నుంచి. ఆర్థడాక్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్లో వచ్చే వాటి వల్ల వచ్చే బీపీలో కూడా టర్మినల్లీ ఆర్చ్. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఇంకా బాగా మంచిగా ఇవ్వగలుగుతాం. అన్నిటికీ ఆర్ఎస్ ఇచ్చే లాభం ఉంది, అయ్యో పని చేయలేదు అనుకుంటాం కదా. అయిన తర్వాత ఇది రెండో పాయింట్ ఏంటంటే రావుల్ఫియా ఈజ్ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ది సెడెంటరీ హ్యాబిట్స్, హైపర్ టెన్షన్ ఇన్ ద సెడెంటరీ పర్సన్స్. ఏ పని కాయ కష్టం చేయకుండా, శారీరక శ్రమ చేయలేకుండా అట్లా కూర్చొని అట్లా ఉండే వాళ్ళు వచ్చే వాటిలో కూడా హైపర్ టెన్షన్లో ఇది బాగా పనిచేస్తుంది. క్యాక్టస్ వేర్, మళ్ళీ అది క్యాక్టస్ వేర్. నెక్స్ట్ సెడెంటివ్ పర్సన్స్లో, నర్వస్ పర్సన్స్లో వచ్చే వాటిలో రావుల్ఫియా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ నిద్ర లేకపోవడం వల్ల వచ్చే హైపర్ టెన్షన్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. నిద్ర లేకపోతే కొంతమందికి నైట్ డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళకి బీపీ వచ్చింది అంటుంటారు, వాళ్ళకి హెడేక్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళలో వచ్చే హైపర్ టెన్షన్ కూడా రావుల్ఫియా బాగా వర్క్ చేస్తుంది. ఇదన్నమాట రావుల్ఫియా సర్పెంటైనా కొన్ని పాయింట్స్. ఇంకొన్ని పాయింట్స్ మీకు యాడ్ చేసి చెప్తున్నాను. మాస్టర్ బీపీ కామన్ ఉండాలి, హైపర్ టెన్షన్ కామన్ ఉండాలి ప్రతి ప్రాబ్లం లో. ఏంటండి? ప్రతి ప్రాబ్లం లో హైపర్ టెన్షన్ ఉండాలి తప్పకుండాను, లేకపోతే మామూలుగా ఇండివిజువల్ ఇన్సూమేనియా, ఇండివిజువల్ హెడేక్ దానికి పనిచేయదు మాస్టర్. అలాంటి వ్యక్తుల్లో వచ్చే బీపీలో కూడా పనిచేస్తుందని. అంటే ఎక్స్క్లూజివ్ బీపీ లేకుండా ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ పనిచేస్తుందా లేదా అని అడుగుతున్నాను. ఇప్పుడు మనం బీపీ కోసమే మనం ఇచ్చేది కదా. అదే, అవును మాస్టర్. ఆ బీపీ కోసం ఇచ్చినప్పుడు అలాంటి కారణాల వల్ల వచ్చే బీపీ ఉండే వ్యక్తుల్లో ఈ మదర్ టించర్ పనిచేస్తుంది. ఓకేనా సార్? అది ఓకే మాస్టర్. మళ్ళీ నిద్ర లేకపోవడం వల్లే మళ్ళీ బీపీ కాకుండా వేరే వస్తే మళ్ళీ ఆ వేరే మదర్ టించర్ ఉంటాయి, పాసిఫ్లోరా అలాంటివి వేరే ఉంటాయి, ఇది వేరే, మళ్ళీ అది వేరే చదువుకోవాలి మళ్ళీ. ఓకేనా సార్? ఓకే, నెక్స్ట్ మనం చూసుకోవాలి, మన కేసు అంతా చూసుకుంటే మనకు అర్థమవుతుంది కదా, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినాయా, లేకపోతే ఆ, ఆ, నిద్ర లేక అలాంటి వృత్తులా చూసుకోవాలి. ఒకవేళ కొందరికి నైట్ డ్యూటీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాళ్ళకి కంప్లీట్ కూర్చునే ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్లో నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీలో బీపీ అని వస్తే గుడ్డిగా రావుల్ఫియా పెట్టచ్చు. అట్లా కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువైనాయి, మెంటల్ టెన్షన్ బాగా ఎక్కువైనాయి, దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే అప్పుడు ఆ రావుల్ఫియా కన్నా క్రెటాగస్ బాగా పనిచేస్తుంది. అట్లా మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. 329 చంద్ర, దీని పేరు రావుల్ఫియా సర్పెంటైనా కామన్ నేమ్ చంద్ర. తెలుగులో పాతాళ గంధి అంటారంట దీని పేరు. ఏం పేరు అంటారు? పాతాళ గంధి. వాసుదేవ సార్, సర్పగంధి. సర్పగంధి అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ పాతాళ గంధి, సర్పగంధి రెండు. ఆ? చంద్ర కామన్ నేమ్. అపోసైనేసియా ఫ్యామిలీ ఇది. ఏ ఫ్యామిలీ? అపోసైనేసియా ఫ్యామిలీ.
నెక్స్ట్ ఓకే విల్ గో ఫర్ ది ఫర్దర్. It is found in the Himalayas, the plant near the foot of the hills of the Sikkim అలాంటి హిమాలయాస్ కింద ఎక్కువ ఇది దొరుకుతుంది. పర్వతాలలో హిమాలయాస్ అలాంటి వాటిలో హిమాలయాల కింది 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 పాదాల దగ్గర. నెక్స్ట్ వెల్ మార్క్డ్ ఇన్ సెడేటివ్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఎక్కువ మటుకు సెడేటివ్ పర్సన్స్ లో అంటే ఏ పని శారీరక శ్రమ లేకుండా ఓన్లీ మానసిక శ్రమ ఉండే వాళ్ళలో కూడా వచ్చే వాళ్ళు ఇది చాలా చక్కని మందు. మానియాకల్ సిమ్టమ్స్ ఇన్ కేస్ ఆఫ్ హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువ ఉండి మానియాకల్ సిమ్టమ్స్ అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, హిస్టీరికల్ బిహేవియర్ డ్యూ టు హైపర్ టెన్షన్ కూడా రాసుకోండి. హిస్టీరికల్ బిహేవియర్ డ్యూ టు హైపర్ టెన్షన్లో కూడా రావుల్ సర్పెంట్ అయినా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ నాట్ ఓన్లీ సెడేటివ్ ఎఫెక్ట్స్ బట్ ఆల్సో రిడక్షన్ ఇన్ ది బ్లడ్ ప్రెషర్. అంతేగాని ఓకే బీపీ కదా రావుల్ ఫియా ఇస్తా అంటే పనిచేయదు. అది బాగా చదువుకోవాలి. నెక్స్ట్ it is most important remedy to cure hypertension, high blood pressure. It is efficient in violent forms of insanity. Insanity అంటే పిచ్చి పిచ్చి ఉన్మాదుల్లో చెప్పాలంటే మన తెలుగులో చెప్పాలంటే ఉన్మాదంలో కూడా చాలా మంచి మంది అంట. ఏది ఈ యొక్క రావుల్ ఫే సర్పెంట్ అయినా వైలెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్సేనిటీ అండ్ మ్యాడ్నెస్. ఇన్సేనిటీ ఉన్మాదుల్లో నిద్ర లేకపోవడం వల్ల వస్తే ప్యాసివ్ ఫ్లవర్తో పాటు రావుల్ ఫియా కూడా చేయొచ్చుండో కొంచెం బీపీ ఉంటే ఆ పైన కూడా రాసుకోండి. హై బ్లడ్ ప్రెషర్ ఇన్ ఇన్సేనిటీ అండ్ మ్యాడ్నెస్ పీపుల్. ఇన్సేనిటీ అంటే ఉన్మాదం గలవాళ్ళు, ఇన్సేనిటీ అంటే ఉన్మాదం గలవాళ్ళు, మ్యాడ్నెస్ విచారగ్రస్తులు, వాళ్ళలో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇన్సేనిటీ మ్యాడ్నెస్ మ్యాడ్ ఎంఏడి మ్యాడ్. ఓకే ఇది మనకు అవైలబుల్ ఉన్న లిటరేచర్. ఓకే నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ మదర్ టీచర్. ఇవాళ చెప్పుకుందాం అది కూడా, ఎందుకంటే టైం చూసుకోలేదు. టర్మేలియా అర్జున కదా, చూసారా? అది కూడా టర్మినల్ అర్జున అని చూసారా ఎప్పుడన్నా? టర్మినేలియా అర్జున తెల్ల మధ్య మద్దె చెట్టు సార్, అది చూశాను సార్. శ్రీశైలంలో చాలా ఉంటుంది మీకు ఇది. శ్రీశైలంలో తెల్ల మధ్య చెట్టు చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా ఎక్కువ విరివిగా వాళ్ళు చూస్తారు. మీ టెంపుల్లో తెల్ల మధ్య చెట్టు అని కూడా వాళ్ళకు పెట్టేస్తారు అనమాట. దీన్ని చాలా మంది వాడతారు కూడా, తెల్ల మధ్య చెట్టుని చాలా. ఇగో చూసారా, వీటిని ఎక్కువ వాడతారు. ఇగో కనిపించిందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే క్లియర్. ఇవన్నీ కూడా అర్జున మీకు ఈ స్టార్ యాపిల్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు, అవేనా సార్ ఆ పళ్ళు అయితే? ఎగ్జాక్ట్లీ స్టార్ యాపిల్ ఇదే. స్టార్ ఫ్రూట్స్
స్టార్ ఫుడ్ సార్ ఆ, అది. ఆ. అవునవును. అవునమ్మా, అదే అదే. కనిపిస్తుంది కదా క్లియర్ గా. అర్జున చాలా ఇంపార్టెంట్ అండి అమ్మా, ఇది చాలా టర్మినలీ అర్జున. చేస్తాలే. సరే కనిపించిందా? మద్ది చెట్టు అని కూడా అంటారంటమ్మా ఇది. అవును సార్, మధ్య చెట్టే. ఆ, ఇగో కనిపించిందా మీకు? శ్రీశైలం అయితే విరివిగా ఈ చెట్టు చాలా. సార్ వాస్తవం సార్ వాస్తవం. ఇప్పుడు ఈ కాయలు తింటే మరి మెడిసినల్ అన్నారు కదా, మరి అందరు తింటూ ఉంటారు. మా ఇంట్లో కూడా చాలా చెట్లు ఉన్నాయి. ఏం కాదా తింటే? ఏం కాదమ్మా, అయితే ఇది ఈ రెండు ప్రాపర్టీస్ ఉంటాయి దీనికి. ఔషధ గుణాలు ఉంటాయి, మామూలుగా కూడా ఉంటాయి. ఆ, ఆహార ఆహార పదార్థము పనిచేస్తుంది, ఔషధ గుణంగా పనిచేస్తుంది. దాన్ని కొంచెం ఓకే. ఇన్ని రోజులు చేస్తేనే ఇది పనిచేస్తుంది. ఆ, మెడిసిన్ మెడిసిన్ కోసం వాడేది కాయ కాదేమో కదా సార్, ఏమన్నా చెట్టు బెరడు అట్లా వాడతారేమో ఐ థింక్. ఆ, చెప్తాను, అది కూడా చెప్తా క్లియర్గా. ఓకేనా? తినొచ్చు, సేఫ్ గానే తినొచ్చు అది. టర్మినలీ అర్జున. చాలా పుల్లగా ఉంటాయి సార్ అవి పండ్లు. మా ఇంట్లో కూడా ఉన్నాయి సార్. సో ఫోటో పెట్టండి ఒకటి. వీడియో వీడియో తీసి పెడతాను సార్, పెడతాను. ఓకే క్లియర్. అది ఈ వీడియో తీస్తాను ఇక. ఎవరైనా మొక్కలు వస్తుంటాయి సార్. శ్రీశైలం క్లాసెస్కి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ చూపిద్దాం. ఓకే. నెక్స్ట్, ది బార్క్ ఆఫ్ అర్జున ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్సలెంట్ రిజల్ట్స్. బార్క్ ఆఫ్ అర్జున, అర్జున చెట్టు యొక్క బెర నుంచి ఈ యొక్క మదర్ టించర్ తయారు చేస్తారు యాక్చువల్గా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ angina pectoris, sudden jerking in pain in the heart. ఓకే, ఎలాంటి వాటిలో వాడతారు ఇది? హార్ట్ అటాక్ వచ్చింది, నా దగ్గర ఏ మందు లేదు, నాకు ఈయడానికి భయం అవుతుంది, సిమ్టమ్స్ ఏమి లేవు అంటే హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు టర్మినల్ అర్జున చాలా చక్కని మందు, గుర్తుపెట్టు. చాలా చక్కని మందు టర్మినలియా అర్జున. అంజైనా పెక్టోరిస్, సడన్ జర్కింగ్ పెయిన్ ఇన్ ద హార్ట్. నీకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే అర్జున చాలా బాగా పనిచేస్తుంది. అది వేరు, అంటే ఒక పట్టేసిన నొప్పి ఉండి అట్లా ఉంటే అది అది సిమ్టమ్ వాడతాం. జనరల్గా వస్తారు సార్, హార్ట్ అటాక్ వచ్చింది సార్ నాకు, కొంచెం దగలాగా ఉంటుంది, లేదా బీపీ వచ్చింది సార్ అని చెప్తుంటారు. అప్పటి నుంచి హార్ట్ అటాక్ వచ్చినప్పటి నుంచి హార్ట్ అటాక్తో పాటుగా బీపీ వచ్చింది అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువ ఉండవు. అలాంటి కేసెస్లో మీరు సేఫ్గా టర్మినల్ అర్జినా వాడుకోవచ్చు. అంజైనా పెక్టోరిస్ అండ్ సడన్ జర్కింగ్ ఆఫ్ ది పెయిన్ ఇన్ ద హార్ట్. నెక్స్ట్, పాల్పేషన్ అండ్ వీక్నెస్ ఆఫ్ ది హార్ట్. పాల్పేషన్ దగ, అండ్ వీక్నెస్ నీరసం, విపరీతమైన నీరసం, చాలా నీరసం ఉంటుంది. కార్డియాక్ డిసీజ్ ఆఫ్ సైకోటిక్ ఓరిజిన్ ఇది స్కాంటీ యూరిన్. గుండె సంబంధించిన వ్యాధుల్లో సైకోటిక్ ఓరిజిన్ అంటే ఎనీ డిసీజెస్ ఇవి ఇలాంటివి. హార్ట్ డిసీజ్, ఏదైనా హార్ట్ డిసీజ్లో ఉండి యూరిన్ సరిగ్గా రాకపోయినా కూడా టర్మినల్ అర్జున బాగా పనిచేస్తుంది. మీకు టర్మినల్ అర్జునకి 3 మెయిన్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్, అంజైనా పెక్టోరిస్ ఒకటి రాసుకోండి. అంజైనా పెక్టోరిస్, అంజైనా పెక్టోరిస్ అందులో వచ్చే డిసీజ్లో నాట్ ఓన్లీ హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్ వచ్చిందంటే టర్మినల్ అర్జున బాగా పనిచేస్తుంది ఒకటి. రెండోది, వీక్ హార్ట్, హార్ట్ బాగా వీక్గా ఉంది, నీరసంగా ఉంది అంటే కూడా మీకు ఏవి వీక్ హార్ట్లో 2 ఉంటాయి. ఒకటి ఇర్రెగ్యులర్ హార్ట్ బీటు,
ఆర్టీరియోస్క్లిరోసిస్ అలాంటివి ఉంటాయి. అంటే గుండె సంబంధించిన అవి ఉంటేనేమో ఎనీ ఏముంటుందండి, వెసల్ బ్లాక్స్ అలాంటి వాటిలో మీకు క్రిటాగస్ బాగా పనిచేస్తుంది. హార్ట్ డిసీజ్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇది సార్ హార్ట్ పేషెంట్లకి బీపీ లేకపోయినా వాడచ్చా సార్? వాడుకోవచ్చండి. ఇది టెర్మినల్ అర్జినా అట్లాంటి వాళ్ళలో బాగా వాడుకోవచ్చు మీరు. బీపీ ఓకే, ఉండాల్సిన థ్యాంక్ యూ అవసరం. సార్. వీక్ హార్ట్ లో కూడా అర్జున మీకు ఆ, ఇది బాగా టెర్మినల్ అర్జున మీకు కంపారిజన్ లో క్రెడాగస్ టెర్మినల్ అర్జున ఈ రెండు కూడా బాగా ఉంచుతాయి. అది ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయి, కొలెస్ట్రాల్ పెరిగింది అంటేనేమో క్రెడాగస్ పనిచేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళకు, సడన్గా పట్టేసింది, దగ ఉంది, విపరీతమైన గుండెలో నీరసంగా ఉంది అంటే, ఏదో బాగా వీక్గా ఉంది, చాలా వీక్గా ఉంది అంటే టెర్మినల్ అర్జినా బాగా పనిచేస్తుంది. ఈ రెండు కంపారిజన్లో గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వీరున్న వారు ఒప్పుకున్న వాళ్ళు ఈ కంపారిజన్లో రాసి గ్రూప్లో పెట్టండి, మిగతాలు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ హార్ట్, ఆర్టీరియోస్క్లిరోసిస్, నిద్ర లేకపోవడం అలాంటి వాటిలో కూడా క్రెటాగస్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ మూడు గుర్తుపెట్టు. క్రెటాగస్ అంటే క్రెటాగస్ హొరైడస్ అండి. ఏంటండి క్రెటాగస్ అంటే క్రెటాగస్ హొరైడస్ మొదటి నుంచి ఓన్లీ క్రెటాగస్ అని ఉంటుందండి. ఆక్సికాంతా క్రెటాగస్ రెండు ఒకటే. ఓకే సరే. క్రెటాగస్ హొరైడైసా సార్? క్రెటాగస్ వినపట్లేదు. ఆక్సికాంతా సార్, ఆక్సికాంతా. సరే నెక్స్ట్ ఆక్సికాంత్. ఆక్సికాంతా ఓఎక్స్ అని రాస్తారు అంతే, అందుకని మనం నెక్స్ట్ టర్మినేలి అర్జున. అర్జున అంటారు దీన్ని, అర్జున వృక్షము, తెల్లమతి చెట్టు. ది బార్క్ ఈజ్ యూజ్డ్, దీని యొక్క చెట్టు యొక్క బెరడును వాడతాము. ఇది ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో బెస్ట్ రెమెడీ ఇన్ ది ఫ్రాక్చర్స్ లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటండి. ఇది టర్మేలియా అర్జున రాసుకోండి. సింఫైటమ్ 6 ఇచ్చుకుంటూ కావాలంటే అలాంటి కేసెస్లో కూడా టర్మేలియా అర్జున బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ రికమెండెడ్ ఇన్ ద క్రానిక్ డయేరియా అండ్ డిసెంట్రీ. డయేరియా డిసెంట్రీలో కూడా ఇది బంగసేన అనే ఆయన వాడేవారంట. సార్ మ్యూట్ చేసుకోండి, సార్ మ్యూట్ చేసుకోండి. సార్ క్రెటాగస్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి సార్. అది ఆక్సికాంత అన్నారు. క్రెటాగస్ ఓకే, నెక్స్ట్ ఆక్సికాంత OXY. ఆక్సిగంధ. ఆక్సికాంత CA. KANTA. OXYCINTHA. ఆక్సికాంత. మీకు మళ్ళీ మూర్తి గారు మంచి చక్కని నోట్స్ ఇస్తున్నారు, అందులో ఉంటుంది సార్. అలాగే సార్. నెక్స్ట్ టర్మినేలి అర్జున. రింగింగ్ ఇయర్స్, చెవుల్లో కూడా రింగింగ్ ఉంటే కూడా బాగా పనిచేస్తుంటున్నాడు. డ్రైనెస్ అండ్ బిట్టర్ టేస్ట్ ఇన్ ద మౌత్, ఈ పాయింట్ మీకు ఉంటే బాగా పనిచేస్తుంది. ఇంకా టర్మినేలి అర్జున నోరు ఎండిపోయినట్టుండి విపరీతమైన దాహం ఉంటుంది, దాహం ఉండి నోరు టేస్ట్ అంతా కూడా బిట్టర్ టేస్ట్ ఉంటుంది. రెండోది ఏంటి అంటే స్కాంటీ యూరిన్ తక్కువ అవుతుంటే కూడా ఇది యూరిన్ హార్ట్ అటాక్స్లో కానీ హార్ట్ డిసీజ్లో యూరిన్ సరిపోయి రావట్లేదు అంటే అడెనిస్ వర్తో పాటుగా టర్మినల్ అర్జున బాగా పనిచేస్తుంది. టర్మినల్ అర్జున కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ దడ, పాల్పేషన్, బాగా విపరీతమైన దగ. ఫంక్షనల్ అండ్ ఆర్గానిక్ డిసీజెస్ ఆఫ్ ది హార్ట్. ఇంతకుముందు రాధాకృష్ణ గారు అడిగారు కదా, ఫంక్షనల్ డిసీజ్ కానీ హార్ట్ డిసీజ్లో కానీ ఇది బాగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నాకు బాగా ప్లీజ్. నిన్న కూడా ఈరోజు నేను భరించబడినట్టు సార్ వాళ్ళని కోస్ట్ చేయండి సార్. సరే ఓకే. సార్ ఎవరిని చేయాలి సార్? సరే ఓకే క్లియర్.
సరే ఇది చెప్పేస్తానండి. ఇంకా ఇదనమాట హార్ట్ డిసీజ్లో కానీ హార్ట్ అటాక్స్లో కానీ గుండె దడ కానీ నీరసము ఇలాంటి వాటిలో కూడా ఇది చక్కని మందు. 2 ఫ్రాక్చర్స్ పెయిన్స్ ఆల్ ఓవర్ ది బాడీ ఓవింగ్ టు ఏ ఫాల్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎకిమోసిస్. ఒక ఆర్గాన్లో ఫ్రాక్చర్ అయ్యి అక్కడ రక్త ప్రసరణ నల్లగా అయిపోయి అక్కడ బ్లడ్ క్లాట్ అయింటే కూడా ఇది టెర్మినల్ అర్జున బాగా పనిచేస్తుంది. ఇట్ కెన్ బి యూజ్డ్ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. లోపల వాడుకోవచ్చు, బయట కూడా వాడుకోవచ్చు. గాయాలు కదా కానీ బయట గురించి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్స్ యూజ్డ్ ఆర్ బార్క్ ఇది ఎక్కువ వాడతారు. It is great heart tonic. Terminal Arjuna is a great heart tonic. Feeling as if something has prevented the movement of heart and it would stop beating at any moment. ఇది ఏ నిమిషమైనా సరే హార్ట్ అటాక్ వస్తుంది అనే వాటి బాగా పనిచేస్తుంది. Palpitation of heart so violent that the patient faints and give up hope of life. పేషెంట్ ఫెయింట్స్ ఏ నిమిషమైనా సరే ఫెయింట్ వచ్చి పడిపోవచ్చు. అలాంటి వాటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. బ్లడ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ టూ మచ్ బ్లడ్ వాస్ అక్యుములేటెడ్ ఇన్ ద పార్ట్. ఒక అవయవం బాగా బరువుగా ఉండి బాగా బ్లడ్ అక్కడ మొత్తం అక్యుములేట్ అయింది. కంజెషన్లో కూడా కంజెషన్ ఆఫ్ ఏ పార్ట్స్లో కూడా టెర్మినల్ అర్జున బాగా పనిచేస్తుంది. పల్స్ ఈజ్ వెరీ ఇర్రెగ్యులర్, వెరీ క్విక్, సమ్టైమ్స్ వెరీ స్లో అండ్ పీపుల్. అలాంటి వాటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ గ్రేటెస్ట్ సేవియర్ అన్నాడు దీన్ని. ఇది ప్రాణాన్ని కాపాడుతుందండి, గుర్తుపెట్టుకోండి. టెర్మినల్ అర్జున ఇట్ కెన్ బి ఆల్టర్నేట్ విత్ ద క్రెటాగస్. ఇది ఆల్టర్నేట్ చేసుకుంటూ హార్ట్ అటాక్స్లో వాడితే ప్రాణాలని కాపాడుతుంది. ఇది జూనియర్స్ గుర్తుపెట్టుకోండి. హార్ట్ అటాక్ ఉంది, దగ్గర మీరు ఏం మందు లేదు, హాస్పిటల్లో ఉన్నారండి, డాక్టర్ ఏం చెప్పట్లేదు అంటే ఏం లేదు, టెర్మినల్ అర్జున అండ్ క్రెటాగస్ ఆల్టర్నేట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఏమండి సిమ్టమ్స్ ఏం దొరకకపోతే చక్కగా పనిచేస్తారు. ఓకేనా అండి? ఇది టెర్మినల్ అర్జున. ఓకేనా? కలిపి క్రెటాగస్ టెర్మినల్ ఆల్టర్నేట్ చేసుకుంటూ వేయండి. అదొకసారి ఇదొకసారి. ఒకసారి రావల్ఫియాతో కలపచ్చు అనుకుని. రావల్ఫియా కాదు, రావల్ఫియా పాథలాజికల్ గా ఉండదు. నేను హార్ట్ అటాక్స్ లో ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చిందండి, డాక్టర్స్ ఏం చెప్పట్లేదు అండి అంటే అప్పుడు ఇది వాడుకోండి అని నా ఉద్దేశం. ఓకేనా? ఓకే ఓకే సార్ ఈ విషయం ఒకసారి రిపీట్ చేయండి సార్. ఈ క్రిటిగస్ రావల్ హైపర్ టెన్షన్ డ్యూ టు నో pathological ఆర్ నో అథెరోమాటస్ ప్లేక్స్. ఏవి ఎలాంటి వెసల్స్ లో కానీ ఎలాంటి బ్లాక్స్ లేవు. అలాంటి సింపుల్ హైపర్ టెన్షన్ లో రావల్ఫియా బాగా పనిచేస్తుంది. నిద్ర లేకపోవడం, సెడెంటరీ లైఫ్ అంటే కంప్లీట్ కూర్చోవడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల వచ్చే హైపర్ టెన్షన్స్ లో ఇది రావల్ఫియా అంటే సింపుల్ ఫిజియోలాజికల్ హైపర్ టెన్షన్ లో రావల్ఫియా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ట్రైగ్లిసరైడ్స్ పెరిగినాయి, లేదంటే కొలెస్ట్రాల్ పెరిగింది, హార్ట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అలాంటి వాటిలో వచ్చే బీపీలో క్రెటాగస్ బాగా పనిచేస్తుంది. అది కాకుండా హార్ట్ అటాక్ వచ్చింది, సివియర్ అంజైనా పెక్టోరిస్ అంటారు, అప్పటి నుంచి దడ, నీరసము, గుండె వీక్ అయిపోవడము, కొంచెం నడిచిన దడ రావడం, అటువంటి వాటిలో టెర్మినల్ అర్జున బాగా పనిచేస్తుంది. ఓకేనా సార్? క్లియరా? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. వాసుదేవ సార్, చిన్న డౌట్ సార్. చెప్పండి. అనిల్ బాబు సార్, చిలకలూరుపేట నుంచి. అంటే ఇవాళ చెప్పిన క్లాస్ గురించి కాకుండా వేరే చిన్న కేసు సార్. హెర్నియాకి ఒక లేడీస్ కి ఆపరేషన్ చేశారు సార్, కడుపులో వస్తే. ఓకే, అది మళ్ళీ వస్తా ఉంది సార్. వాళ్ళకి మనం హోమియోలో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా సార్ తగ్గేటట్టుగా? హెర్నియా సార్.
ఇవ్వచ్చు ఇవ్వచ్చు. చూడండి అది కాన్స్టిట్యూషనల్ చూసుకొని ఇవ్వండి. ఓకేనా సార్? ఓకే ఓకే సార్, థ్యాంక్స్ సార్.